is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaterals exercise 3.3 లో ఫస్ట్ ప్రాబ్లం అన్న గివెన్ ఏ parallelogram ABCD అనే parallelogram ఇచ్చారమ్మా. మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ తెలుసు కాబట్టి చూద్దాం ఏం అడుగుతున్నారు. కంప్లీట్ ఈచ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ ద డెఫినేషన్ ఆర్ ప్రాపర్టీ యూజ్డ్. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారమ్మా, దాన్ని కంప్లీట్ చేయండి అంటున్నారు. అలాంగ్ విత్ డెఫినేషన్, పారలోగ్రామ్ డెఫినేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి అని అంటున్నారు. ఓకే ఫైన్. ఏడి దేనికి ఈక్వల్గా ఉందిమ్మా? బీసీ అనే సైడ్కి కదా. పారలోగ్రామ్లో టూ ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, డిసి ఆర్ సిడి అవుతుంది. ఇక్కడ ఏడి అన్నారు కాబట్టి బీసీ అవుతుంది. బిసి. ఓకే ఎస్. యాంగిల్ డిసిబి, యాంగిల్ డిసిబి అంటే ఈ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? దానికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్కి కదా. ఓకే, డిఏబి దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్, యాంగిల్ డిఏబి. ఓకే నెక్స్ట్ ఓసి, ఓసి ఈక్వల్ టు, ఓకే ఓసి ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది? దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఓసి. ఇదంతా డిస్టెన్స్ 1 అనుకుంటే, అంటే ఇది 2 డయాగ్నల్స్ ఎలా ఉంటాయమ్మా? ఇక్కడ బైసెక్ట్ చేసినాయి, ఈ ఎగ్జాక్ట్గా హాఫ్గా కట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓఏ ఎంత డిస్టెన్స్ ఉందో ఓసి అంతే ఉంటుంది కదా. సో ఓసి అన్నారు ఈక్వల్ టు ఓఏ అవుతుంది. ఓకే ఎస్. నెక్స్ట్ ఎం టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి, m times of angle DAB plus m times of angle CDA. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయమ్మా? ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కదా ఇవి. ఓకే, దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180 degreesకి ఈక్వల్ అవుతుంది యాడ్ చేస్తే. ఓకే, ఏ యాంగిల్ని డి యాంగిల్ని యాడ్ చేసినాం అనుకోండి 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.